సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో గిరిజనులు ఆందోళనకు దిగారు. మూసి ఒడ్డు తండా రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిరసన తెలిపారు. సరిగా ఏడాది క్రితం రోడ్డు వేస్తామని చెప్పి ఉన్న రోడ్డును తవ్వి కంకరపరిచి వదిలేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి గారు మా రోడ్డు మాకు కావాలి, మా రోడ్డు మా పిల్లల చదువుకు రోడ్డు కావాలి, మా పిల్లల చదువుకు మా రోడ్డు లేదు, నీళ్లు మాకు గవర్నమెంట్ ఇల్లు కూడా లేదు. మరి మేము ఒక అడవిలో ఉండట్టే ఉండం. మేము మాకేమైనా ఉందా? మా ఇల్లు లేదు, మాకు ఒక మంచినీటికి సహకారం లేదు సార్, మాకు ఏది లేదు, మాకు ఒక అడవిలో ఉన్నట్టే ఉన్నాం. సంవత్సరం నుంచి రోడ్డు లేదు, ఏం లేదు. ఉన్న రోడ్డు కూడా కంకర పోసి ఖరాబ్ చేసి కూడా నడవట్లేదు. ఊళ్ళకి ఏమన్నా ఆపదాకు తొందర పోవాలన్నా ఏ బండి నడవట్లేదు, ఆటోలు రావట్లేదు, ఒక వ్యాన్ రావట్లేదు, స్కూల్ వ్యాన్ రావట్లేదు. రోడ్ కావాలి, రోడ్ పడాలి, మా గవర్నమెంట్ నుంచి అన్ని కావాలి, స్కూల్ కావాలి, ఇల్లు లేదు, వాటర్ లేదు, మాకేం లేదు అని ఇబ్బంది అవుతుంది. మేము కరుపానికి పోతే మేము నడుచుకుంటూ పోతున్నాం. ముసలోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మాకు 3-4 కిలోమీటర్లు మేము నడిచిపోవాలి. మాకు చూసుకోండి, గవర్నమెంట్ వాళ్ళు ఏం